హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ ఉగాది కూడా బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను. మా ఇంట్లో కూడా ఉగాది బాగానే జరుపుకున్నామండి. ఇంకా నేనైతే ఇంటి ముందు ముగ్గు ఇలా వేసుకున్నానండి. ఇంకా మామిడాకులు కూడా పెట్టేశాము. పండగ రోజు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుందాము అని ముందు రోజు నుంచే ప్లాన్ చేసుకుంటాను, కానీ ఆ టైం వచ్చేటప్పటికి ఇంకా సింపుల్గా వేసేసుకుంటే ఇంట్లో పనులు తొందరగా చేసుకోవచ్చులే అన్నట్లు అయిపోతుంది. ఇంకా వేయలేము ముగ్గు పెద్దది, టైం పడుతుంది కాబట్టి ఇంకా చిన్నగా అలా వేసేసాను. ఇంకా పూజ కూడా అయిపోయిందండి. ఇంకా కొంచెం పరమాణం అయితే చేసి మామిడికాయ పులిహోర చేసి ఇంకా ఉగాది పచ్చడి అయితే చేసుకున్నాం. ఉదయం అయితే ఇంతే సింపుల్గా చేసేసాము. ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదంతా పిల్లలు చేసుకున్నారు చక్కగా పూజ అంతా. మీకు వీకెండ్లో ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అనిపిస్తే ఈ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న సాంఘీ టెంపుల్కి వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం మనం లాంగ్ జర్నీ చేసినట్టు కూడా, ఇంట్లో ఎప్పుడు ఉండి ఉండి బోర్ కొడుతుంది కాబట్టి లాంగ్ జర్నీ కూడా బాగుంటుంది. చాలా బాగుంది టెంపుల్ అయితే. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను, చాలా ప్రశాంతంగా అనిపించింది. కానీ మధ్యాహ్నం వెళ్ళకూడదు ఈ టెంపుల్కి, పైన చాలా వేడిగా అనిపిస్తుంది మధ్యాహ్నం వెళ్తే. ఈవినింగ్ టైంలో కానీ ఎర్లీ మార్నింగ్ కానీ వెళ్తే మధ్యాహ్నానికి తిరిగి వచ్చేయచ్చు మార్నింగ్ వెళ్తే. లేకపోతే మధ్యాహ్నం నుంచి బయలుదేరి ఈవినింగ్ టైంకి అక్కడ ఉండేటట్లు చూసుకుంటే చల్లగా ఉంటుంది. అటు ఇటుగా టైంలో వెళ్తే చాలా వేడిగా అంటే వేడిగా ఉంది. కొండపైన ఉంటుంది కాబట్టి టెంపుల్ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే. మన వెహికల్ కూడా చక్కగా కొండపైన దాకా వెళ్ళిపోయింది. 100 రూపీస్ 200 తీసుకున్నారు, గుర్తులేదు టికెట్ పైకి వెళ్ళటానికి. మన వెహికల్ వెళ్ళిపోయింది అనమాట. పైన కొండపైకి ఎక్కిన తర్వాత చూస్తే చుట్టూరు వ్యూ అయితే ఇలా ఉంది. చాలా బాగా అనిపిస్తుంది చూడటానికి. దూరంగా కొండలు కనిపిస్తున్నాయి. ఇలా ప్రశాంతంగా ఉంది ఏరియా. సిటీ అవుట్స్కట్స్లో ఉంది కదా, అందుకనే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూసిరండి, చాలా బాగుంది టెంపుల్ అయితే. కానీ ఎండ బాగా ఉంది మధ్యాహ్నం వెళ్తే. ఇక్కడ కింద నడవలేకపోతున్నాం, కాళ్ళు కాలిపోతున్నాయి. ఈ టెంపుల్ నుంచి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి కూడా వెళ్ళలేకపోతున్నాం, అంత వేడిగా ఉంది. ఇంకా వీకెండ్ కానీ హాలిడేస్కి కానీ జనం ఇక్కడికి బాగానే వస్తున్నారు. మేము వెళ్ళిన రోజు మాత్రం బాగానే ఉన్నారు జనం. ఇంకా ఉగాది కదా, ఉదయం సింపుల్గా అయిపోయినా ఈవినింగ్ పిల్లలు ఏదో ఒకటి అడుగుతున్నారని చెప్పేసి నేను ఇంకా అప్పటికప్పుడు అనుకొని ఇలా కొంచెం బొబ్బట్లు అయితే చేశాను. ఇంకా చేత్తో ఒత్తే కన్నా ఇలా పూరి ప్రెస్ తోటి ప్రెస్ చేస్తే తొందరగా అయిపోతాయి అని ఇంకా అప్పటికప్పుడు అనుకొని చేయటం వల్ల ఇలా చేసేసాను. తొందరగా అయిపోయినాయి, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. నేను షార్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎలా చేశాను అనేది. చాలా బాగా వచ్చినాయి, చాలా సింపుల్గా చేసేసాను. ఇంతేనండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మరో మంచి వీడియోతోటి మీ ముందుకైతే వస్తాను.